ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు హైదరాబాద్ మహానగరం వేదిక కానుంది. తెలుగు మహాసభలు ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హెచ్ఎస్సీసీలో జరగబోతున్నాయి. ఈ సభలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులతో పాటు దేశంలోనే పలువురు అతిరథ మహారథులు హాజరు కాబోతున్నారు. 1996లో మొదటిసారి నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో జరిగాయి. 30 ఏళ్ల తర్వాత మరోసారి తెలుగు మహాసభలు హైదరాబాద్ నగరంలో జరగబోతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఓ మహాకవి. అయితే నేడు ఆధునిక యుగంలో తెలుగు భాష నానాటికి తన ఉనికిని కోల్పోతుంది అని చెప్పొచ్చు. ఆంగ్ల మాధ్యమాలు వచ్చిన తర్వాత తెలుగు భాషకు ఉన్న ప్రాముఖ్యత కాస్త తగ్గుతుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ప్రతి 2 సంవత్సరాలకు ఓసారి కూడా మనము తెలుగు మహాసభలను నిర్వహించుకుంటున్నాము. తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి, తెలుగు కళల గురించి నేటి తరం యువతరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి 2 సంవత్సరాలకు ఓసారి కూడా తెలుగు మహాసభలను నిర్వహించుకుంటాము. ఈ నేపథ్యంలోనే ఈసారి తెలుగు మహాసభలకు హైదరాబాద్ మహానగరం వేదిక కాబోతుంది. ఈ నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి. హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసిసి నోవాటెల్ ఈ మహాసభలకు వేదిక కాబోతోంది. తెలుగు మహాసభలు 1993వ సంవత్సరంలో నిర్వహించేందుకు మొదటగా శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 1996వ సంవత్సరంలో మొదటిసారి హైదరాబాద్ మహానగరంలో ఈ తెలుగు మహాసభలను నిర్వహించారు. ఆ తర్వాత 30 ఏళ్లకి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో తెలుగు మహాసభలు జరగబోతున్నాయి. ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అతిరథ మహారథులతో పాటు మన తెలుగు భాషపై మక్కువ ఉండి మన తెలుగు వారు విదేశాలలో ఉన్న వారంతా కూడా ఈ తెలుగు మహాసభలకు హాజరు కాబోతున్నారు. 3వ తేదీన మధ్యాహ్నం 1 గంట నుండి సభకు వచ్చే వారి పేర్ల రిజిస్ట్రేషన్తో కార్యక్రమాలు ప్రారంభమయ్యి 5వ తేదీన వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ 2 రోజుల పాటు తెలుగు మహాసభల్లో వివిధ రకాల కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. బిజినెస్ సమ్మిట్స్ కావచ్చు, తెలుగు వారిని సత్కరించుకునే కార్యక్రమాలు కావచ్చు, సినీ హీరోల సత్కారాలు కావచ్చు, ఇలా పలు కార్యక్రమాలను నిర్వహించుకుంటాము. ఇలాంటి సభలను నిర్వహించుకోవడం వల్ల తెలుగు భాష ఖ్యాతి, తెలుగు భాష ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడమే ముఖ్య ఉద్దేశంగా అయితే ఈ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నాము. గతంలో చూసుకున్నట్లయితే చెన్నై, ఢిల్లీ, విశాఖపట్నము, దీంతో పాటు మలేషియా వంటి దుబాయ్ వంటి పలు దేశాల్లో కూడా ఈ తెలుగు మహాసభలను నిర్వహించుకున్నాము. అయితే ప్రారంభ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తర్వాత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ముగింపు వేడుకలను తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. అయితే ఈ తెలుగు మహాసభలో కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలుగు ప్రాముఖ్యతను తెలిపే ఎన్నో కార్యక్రమాలు జరగబోతున్నట్టుగా ఇప్పటికే నిర్వాహకులు చెబుతున్నారు. ఈసారి ప్రత్యేకించి తెలుగు ఏంజల్స్ పేరిట తెలుగు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారిని సత్కరించే కార్యక్రమాన్ని కూడా వినూత్నంగా ఈ కార్యక్రమాల్లో చేయబోతున్నట్లయితే నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే తెలుగు భాషని ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష ఖ్యాతిని పెంచే విధంగా నేటి యువతరానికి మాతృభాష యొక్క ప్రాముఖ్యతను తెలిపే విధంగా విదేశాల్లో సెటిల్ అయినటువంటి తెలుగు వారికి కూడా మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలిపే విధంగా ఈ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తంగా 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరగబోయే ఈ తెలుగు మహాసభ కార్యక్రమంలో ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ విధంగా నేటి తరం యువతరానికి తెలుగు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, హెచ్ఎం టీవీ.